హాయ్ మాస్టర్స్, అందరికీ స్వాగతం సుస్వాగతం. హంసవేణి గట్టు యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాస్టర్స్. మనం ఈరోజు సుఖమైన దుఃఖమైన అనిత్యమే, అవి ఎల్లప్పుడూ ఉండేవి కాదు అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు వివరించాడు ఫ్రెండ్స్. దాని గురించి కొద్దిగా తెలుసుకుందాం. ఇప్పుడు జీవితంలో మనకు ఎన్నో పరిస్థితులు, ఎన్నో రకాలు ఉంటాయి కదా, ఎదురవుతూ ఉంటాయి. ఎంతోమంది వ్యక్తులను మనము కలుస్తూ ఉంటాం. ఆ పరిస్థితుల్లో కొన్ని ఎలా ఉంటాయి, ఆహ్లాదకరమైనవి, కొన్ని బాధాకరమైనవి, రెండింటితో కూడుకొని ఉంటాయి. వ్యక్తుల విషయంలోనూ అంతే కదా. వీరు మంచివారని, మనము వాళ్ళు చెడ్డవాళ్ళని మనము నిర్ధారణ అంటే మనమే నిర్ణయిస్తూ ఉంటాం, వాడు చెడ్డవాడు వీడు మంచివాడు అని. ఈ భావాలను విడిచిపెట్టాలి అని శ్రీకృష్ణుడు మనకు చక్కగా చెప్తూ ఉన్నాడు ఫ్రెండ్స్. ఏది మంచిది ఏది చెడ్డది అనే వాస్తవాలను తెలుసుకోవడంలో ఎన్నో పొరపాట్లు కారణంగా మనము మోహానికి గురి అవుతూ ఉంటామన్నమాట. దాని నుంచి బయటపడడానికి అర్జునుడికి శ్రీకృష్ణుడు పదే పదే అంటే అలా మనము బేరీజు వేస్తూ ఉంటాం, వీడు మంచివాడు, ఇది మంచిది, అది చెడ్డది, ఆ పరిస్థితి చెడ్డది అని. అలాంటి దాని నుంచి బయటపడమని అర్జునికి చాలాసార్లు చెప్పాడనమాట. మనము ఇంద్రియాల ద్వారా మనమేమి సుఖాన్ని పొందుతూ ఉన్నాము అని అనుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. ఇంద్రియాల ద్వారా సుఖాన్ని పొందేది ఎప్పుడూ సుఖము కాదు. అది మన ఒక భ్రమ అన్నమాట, భ్రాంతి మాత్రమే ఫ్రెండ్స్. ఇంద్రియ సుఖాలను పట్టించుకోని వారు దివ్యమైన ఆనందాన్ని తమ ఆత్మలోనే పొందుతారని, యోగం ద్వారా పరమాత్మలో లీనమైన వారు అనంతమైన ఆనందాన్ని అనుభవిస్తారని శ్రీకృష్ణుడు స్పష్టం చేశాడు. అంటే చూడండి, మనం ఎప్పుడూ ఆనందాన్ని ఎక్కడ మన ఆత్మలో లీనమైనప్పుడు మాత్రమే మనం దానిని పొందగలము ఫ్రెండ్స్. మనము ప్రతి ఒక్కటి ఇంద్రియాలతోనే మనము ఏదైనా మనకు చాలా సంతోషం వేసింది అని అనుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. ఒక నగ కొన్నామనుకోండి, ఒక ఇల్లు కొనుక్కున్నామనుకోండి, లేదు మీ బాబు ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాడనుకోండి, పెళ్ళయింది అంటే అవన్నీ మనం ఏమనుకుంటున్నామంటే ఆనందం కాదు ఫ్రెండ్స్. సంతోషము ఆనందానికి కూడా చాలా డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్. మరి సంతోషం అంటే ఈ ఇంద్రియాలకు మనము ఆనందము సంతోషం కలిగినప్పుడు అదే ఆనందము అని భ్రమ చెందుతూ ఉన్నాము. మనము పరమాత్మతో మరి అతనిలో లీనమైనప్పుడే మనము ఆనందాన్ని పొందుతాము. మనలో మనము ఉన్నప్పుడే మరి ఆనందాన్ని పొందుతామని శ్రీకృష్ణుడు ఎంత చక్కగా వివరిస్తూ ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్. విషయేంద్రియ సంయోగం వల్ల ఉత్పన్నమయ్యే భోగాలన్నీ భోగలాలసులను సుఖాలుగా కనిపిస్తాయి. అంటే మన ఇంద్రియాలకు ఏదైతే సంయోగం వల్ల దానివల్ల ఉత్పత్తి అవుతా ఉందో అదే మరి సుఖం అనుకుంటున్నారు ఎవరు, భోగాలను భోగించేవాళ్ళు. కానీ అవి నిస్సందేహంగా దుఃఖహేతువులే, అవన్నీ అనిత్యాలు. కాబట్టి అర్జున, అలాంటి వాటి పట్ల వివేకి అయిన వాడు ఆసక్తి చూపించడు. అంటే భ్రాంతి మాత్రమే. అటువంటి వాడు, తెలివైన వాడు వాటి పట్ల మరి ఆసక్తి చూపించడు అని చెప్తూ ఉన్నారు. ఇంద్రియాలు తమ ఇంద్రియ విషయాలతో కలిసినప్పుడు సుఖదుఖాలనే ద్వంద్వాలు కలుగుతాయి. వాటిని మనం భరించాలి, ఎందుకంటే అవి అనిత్యమైనవి అని భగవద్గీత ఆరంభంలోనే శ్రీకృష్ణుడు స్పష్టం చేశాడు. అనిత్యం అంటే సుఖమైన దుఃఖమైన వాటికి ఒక ప్రారంభం ఉంటుంది, ముగింపు సైతం తప్పనిసరిగా ఉంటుంది. దుఃఖం వచ్చిందనుకోండి, ఏదో ఒక రోజు ఎండింగ్ అనేది ఉంటుంది. సుఖం ఉంది, మనం ఎప్పుడు సుఖంగానే ఉంటామా ఫ్రెండ్స్? ఎప్పుడు దుఃఖం అనేది రాదా? కాబట్టి దానికి ఎండింగ్ అనేది ఉంటుంది. దుఃఖం తొలగిపోయినప్పుడు సుఖాన్ని మనం అనుభూతి చెందుతాం, అంతే కదా. నెమరు వేసుకుంటాం ఏది సుఖమైన మనము సుఖంగా ఉన్నప్పుడు ఆ ఆహ్లాదకర క్షణాలను మనం గుర్తు తెచ్చుకుంటాం, నెమరు వేసుకుంటాం. లేదా దుఃఖానికి మరొకరు కారణమని నిందిస్తూ ఉంటాం. సుఖ దుఃఖాలకు అనుభూతి చెందినప్పుడే, అవి అశాశ్వతమైనవనే అవగాహన కలిగినప్పుడే ఆ భావనలను మనం అధిగమించగలుగుతాము. అంటే మనము అవి అశాశ్వతమైనవి సుఖ దుఃఖాలు అని మనం ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడే దాని నుంచి బయటపడతామని శ్రీకృష్ణుడు ఎంత చక్కగా వివరించారు చూడండి ఫ్రెండ్స్. చాలా ఒక చిన్న విషయాన్ని తీసుకొని మరి ఎంత పెద్దగా చెప్తూ ఉన్నారు
అంటే మనం ఎప్పుడు భ్రాంతిలో ఉంటూ ఉన్నాం. దుఃఖం అనేది ఉండదు, సుఖం అనేది ఉండదు. ఎప్పుడో ఒకసారి ఎండింగ్ అనేది ఉంటుంది. అవన్నీ ఇంద్రియాలకు అయిన సంతోషమే. అవన్నీ అనిత్యము, అవి ఎప్పటికీ ఉండవు. మనం ఎప్పుడైతే మన ఆత్మతో ఉంటామో, ఆ పరమాత్మతో కలిసి ఉంటామో అవే ఆనందమైన క్షణాలు అని చక్కగా వివరించాడు కదా ఫ్రెండ్స్. మరి ధ్యానం ఎలా చేయాలి? మరి మనతో మనం ఉండాలి. అప్పుడే మనకు శాశ్వతమైన ఆనందం అనేది లభిస్తుంది ఫ్రెండ్స్. అంటే మరి ధ్యానం ఎలా చేయాలి? ధ్యానం ఒక్కటే దానికి మార్గం. మరి సుఖాసనంలో కూర్చోవాలి. పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు రెండు క్రాస్ చేసుకోవాలి. మరి మన సహజమైన శ్వాసను గమనించాలి. కళ్ళు రెండు సుతారంగా మూసుకోవాలి. మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. మరి ధ్యానం ఎంతసేపు చేయాలి? ఎవరి వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు తప్పకుండా ధ్యానం చేయాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.